హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వరి, శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మొహం మీద తెల్ల మచ్చలొచ్చాయని చాలా హడావిడిగా వస్తూ ఉంటారు కదా! అదేమైనా బొల్లి మచ్చలా? లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షనా? ఇంకేమైనా ప్రాబ్లమా? అనేది వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఇది సాధారణంగా 3-16 సంవత్సరాల పిల్లలు అంటే చిల్డ్రన్ టు అడోలసెంట్స్ వరకు వస్తుంది. దాన్ని పిటీరియాసిస్ ఆల్బా అంటాం. ఓకే. అది సాధారణంగా మొహం మీద బాగా చీక్స్ మీద, చిన్ మీద, లేదంటే చేతుల మీద, అప్పర్ బాడీ మీద రావచ్చు. ఇది ఏమీ ఇన్ఫెక్షన్ గానీ, కంటాజియస్ గానీ కాదు. ఓకే. ఇది మామూలుగా కొంతమందిలో ఎటోపిక్ ఎగ్జిమాస్ ఉండే వాళ్ళలో, సన్ ఎక్స్‌పోజర్ ఉండే వాళ్ళలో, ఇలాంటి పిల్లల్లో ఇది రావటానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రత్యేకమైన కారణం అయితే ఏమీ లేదు. ఎందుకొస్తుంది అంటే కారణం ఏమీ లేదు. అయితే ట్రీట్మెంట్ ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటది కదా! సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది. సన్ ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు, మొహం ట్యాన్ అయ్యేటప్పుడు అది కొంచెం ప్రామినెంట్‌గా కనిపిస్తుంది. కొంచెం స్కేలీగా ఉంటుంది. స్టార్ట్ అవ్వటం రెడ్‌గా స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత కొంచెం ఫేడెడ్‌గా అవుతుంది. ఇది తగ్గటానికి 1 మంత్ టు 1 ఇయర్ అలా పడుతుంది కొంతమందిలో. ట్రీట్మెంట్ అంటూ స్పెసిఫిక్‌గా ఏమీ లేదు. కావాలంటే మాయిశ్చరైజర్స్ రాసుకోవచ్చు. సన్ స్క్రీన్స్ రాసుకోవచ్చు. కొంతమందిలో మాత్రమే లో డోస్ స్టెరాయిడ్ డోసులు పెడతారు. అది కూడా డాక్టర్ల సలహా మీద మాత్రమే వాడాల్సుంటుంది. ఓకే. థాంక్ యూ.